ఓం నమః శివాయ. రెండవ భాగం. బ్రహ్మర్షి వశిష్ఠ మునికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, స్నానం, దాన, జపాపదల్లో ఏ ఒక్కటి కొద్దిపాటి అయినా ఆచరించినా అక్షయమైన ఫలితం ఇస్తుంది. ఎవరు అయితే సుఖానికి అలవాటుపడి, శరీరాన్ని కష్టానికి భయపడి కార్తీక వ్రతం ఆచరించరో అటువంటి వారు 100 జన్మలు కుక్కగా ఇతర జీవులుగా జన్మిస్తారు. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను అని మొదలుపెట్టాడు. పూర్వం ఒక ఊరిలో దత్తదిష్టుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నీతి నిజాయితీకి దయ కలిగి ఉన్నవాడు. అబద్ధాలు చెప్పేవాడు కాదు. అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండేవాడు. ఈయనకి తీర్థయాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఈయన యాత్ర సమయంలో గోదావరి నది తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద కారు నల్లగా ఉన్నారు, ఎర్ర కళ్ళు, నిక్కి ఉన్న ఎంట్రుకలు, వికృత అవతారాలతో, కత్తులు కబండాలతో ధరించి ఉన్న 3 బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయానికి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండేవారు కాదు. అలాంటి రాక్షసులని చూడగానే భయపడ్డాడు ఆ బ్రాహ్మణుడు. రాక్షసులు కూడా చూశారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు బ్రాహ్మణునికి. నోటికి వచ్చిన నారాయణ స్తోత్రం చదవడం మొదలుపెట్టాడు. అలాగే ఆయనకు వచ్చిన స్తోత్రాలు అన్నీ చదవడం మొదలుపెట్టాడు. అవి చదవడంలో ఆయన ఒక ఉద్రేకం వచ్చింది. ఉద్రేకంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అప్పుడు రాక్షసులు ఆయనను చూసి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరికి వచ్చే కొద్దీ రాక్షసులకు ఆయన మొహంలో ఉత్తేజం. ఆయన చదివే విష్ణు స్తోత్రం, నారాయణ స్తోత్రం చదవడం వల్ల ఆ రాక్షసులు ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. నేల మీద పడిపోయి ఉండవయ్యా అంటున్నారు. అప్పుడు ఆయన ఆగాడు. ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలన్నీ నశించిపోయాయి. అప్పుడు బ్రాహ్మణుడు, మీరు ఎవరు? ఏ పనులు చేయడం వల్ల ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే మంచివారిలాగా కనబడుతున్నారు. మీ గురించి వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఒక ద్రవిడ అనే ఒకడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ బ్రాహ్మణుడా, ద్రవిడ దేశంలో ఉన్న ఒక రామాపురం అనే ఊరిలో ఉండేవాణ్ణి. కులానికి నేను బ్రాహ్మణుడే కానీ గుణానికి మాత్రం మంచివాడిని కాదు. అందరినీ నా తెలివితేటలతో మోసం చేసేవాణ్ణి. బ్రాహ్మణులకు గాని బంధువులకి గాని పట్టెడు అన్నం కూడా ఏనాడు పెట్టలేదు. బ్రాహ్మణుల దానం అపహరించేవాణ్ణి. ఇలా చేయడం వల్ల నా కుటుంబీకులతో సహా 7 తరాల వారు అధోగతి పాలయ్యారు. మరణానంతరం నరకయాతనకు గురి అయ్యాము. చివరకు ఇలా బ్రహ్మరాక్షసుడయ్యాను. ఈ కుంపతొట్టి నుండి నాకు విముక్తిని చూపించు అన్నాడు. అప్పుడు రెండవ రాక్షసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ పవిత్రుడా, నేను ఒక ఊరిలో ఉండేవాడిని. నేను నిత్యం అమ్మా నాన్నలతో పోట్లాడుతూ ఉండేవాడిని. వాళ్ళను దూషించడం చేసేవాణ్ణి. నా భార్య పిల్లలతో సంతోషంగా పంచపరమాణులతో ఆహారం తింటూ అమ్మా నాన్నకు మాత్రం సద్దికూడు కూడా పెట్టేవాడిని కాదు. బ్రాహ్మ బంధువులకి ఎవ్వరికి ఏనాడు భోజనం పెట్టలేదు. ఎక్కువగా ధనం సంపాదించాను. అహంకారంతో ఎవరిని లెక్క చేయకుండా చూసేవాడిని. శరీరకాలం చేశాక నరకయాతన పడి చాలా బాధపడ్డాను. చివరకు ఈ రాక్షసునిగా అనుభవిస్తున్నాను. నాకు విముక్తిని కల్పించు. అప్పుడు మూడవ రాక్షసుడు, నేను కూడా బ్రాహ్మణుడిని. నేను ఒక విష్ణు ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. భక్తులు దేవునికి అర్చించిన కానుకలు వేశ్యలకు అందజేసేవాడిని. విష్ణు సేవలు చేయకుండా గర్వంతో తిరిగేవాడిని. చివరకు గుడిలో నూనెను కూడా అపహరించి వేశ్యలకు ఇచ్చేవాడిని. వారితో సుఖాలను అనుభవిస్తూ ఉండేవాడిని. పాపం పుణ్యం ఇచ్చరక్షకుడైన ఏ దోషాలకు
ఫలితంగా ఏ దోషులకు ఫలితంగా నరకం చూశాను. అనంతరం ఈ భూమి మీద ఈ జన్మ అనుభవిస్తున్నాను. ఓ బ్రాహ్మణ, నన్ను క్షమించు, నాకు మోక్షాన్ని ప్రసాదించే మార్గం చూపించు అని ఆ రాక్షసులు ముగ్గురు ఎంతో ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మీరు కూడా నాతో పాటు కార్తీక స్నానానికి రండి అంటూ తన వెంట పెట్టుకొని వెళ్ళాడు. అందరూ కలిసి గోదావరి నది ఒడ్డున చేరుకున్నారు. బ్రాహ్మణుడు అందరితో సంకల్పం చేయించి తాను చేసి, నా వల్ల వీళ్ళకి రాక్షసత్వం పోవాలి అనే మంత్రంతోటి ఈ ముగ్గురి రాక్షసులకు మంత్రదారం చేశాడు. అప్పుడు వారు ఆ నీటిలో మునగగానే వారు వెంటనే మిగతవేషులుగా దివ్యవేషులుగా అయి వెంటనే వారు వైకుంఠానికి పయనమయ్యారు. ఇప్పుడు చెబుతున్నాను. వశిష్ఠ మహాముని, వైదిక మహారాజు అగమ్యంగా మోగగాని ప్రభావం వల్ల గాని ఏ కారణమైనాను చేతనైనాను కార్తీక మాసంలో కావేరి గోదావరి నదిలోనైనా స్నానం చేసి విష్ణువుని పూజించినా కానీ వారికి 1000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి నది స్నానం చేయడం మంచిది. ప్రాతకాలం స్నానం చేయాలి. చెయ్యని వారికి రకరకాల జీవితాలు అనుభవిస్తారు. స్త్రీ కానీ పురుషుడు కానీ తప్పకుండా కార్తీక స్నానం చెయ్యాలి. అప్పుడు జనక మహారాజు శ్రీ ఇలా అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణ స్త్రీ, నువ్వు ఇంత వరకు కార్తీక మాసం అవసర రీతిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో, ఏ దానాలు చెయ్యాలో తెలియజేయమన్నారు. అప్పుడు వశిష్ఠ చెబుతున్నాడు, ఏ పాపం చేసినా ఈ కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వల్ల అనంత ఫలితం లభిస్తుంది. శివాలయాల్లో కానీ శివ సన్నిధిలో కానీ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో లేదా కనీసం ఆముదంతో అయినా దీపం వెలిగించి ఫలితం లభిస్తుంది. కార్తీక దీపదానం మహత్యం. పూర్వం ఒక రాజ్యంలో రాజుకి కుబేరునితో సమానంగా ధనం ఉంది, కానీ సంతానం లేదు. అయితే తపస్సు చేయాలని అనుకున్నాడు. శివుని కోసం తపస్సు ప్రారంభించాడు. అప్పుడు ఒక మహాముని ఇక్కడికి వచ్చి, ఈ మాత్రం కోరికకు నీకు తపస్సు అవసరం లేదు నాయనా. కార్తీక మాసంలో వ్రతం చేసి బ్రాహ్మణులకి దానం చేసి సంతోషపెట్టు, నీవు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ రాజు అలాగే రాజ్యంలో అందరితో చేయిస్తూ తాను చేశాడు. కొంతకాలానికి రాజుకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి పేరు శత్రుజిత్తు అనే పేరు పెట్టాడు. కొంతకాలానికి ఆ కుమారుడు పెద్దవాడయ్యాడు. ఇష్టం వచ్చినట్లు చేసేవాడు. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఇలా ఉండగా సౌందర్య రాశి ఎంతో చక్కగా ఉన్న బ్రాహ్మణి అమ్మాయి కనపడింది. ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు ఆ రాజకుమారుడు. ఆమె కూడా ఇష్టం పెంచుకునింది ఆయన పైన. కొంతకాలానికి ఇద్దరి పరిచయం ఏర్పడింది. ఆ బ్రాహ్మణ స్త్రీ తన భర్త నిద్రించగానే రాజకుమారిని కలుసుకునేది. ఇలా జరుగుతూ ఉండగా ఆ స్త్రీ భర్తకి తెలిసింది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఒక కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వీళ్ళు కలుసుకోవాలని ఒక శివాలయానికి ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్ళి వాళ్ళు కలుసుకున్నారు. గర్భగుడి అంతా చీకటిగా ఉంది. ఆ యువతి ఏం చేసిందంటే చీర కొంగు చించి చిన్న ఒత్తిని చేసింది. రాజకుమారుడు అటు ఇటు తిరిగి వెళ్ళి ఆముదం తీశాడు. అక్కడ ఉన్న ప్రమిదలో నూనె వేసి ఒత్తి చేసి దీపం వెలిగించారు. ఇలా ఉండగా అక్కడికి ఆమె భర్త వచ్చాడు. అక్కడ వాళ్ళిద్దరిని చూసి చంపేశాడు. తాను కూడా కత్తితో పొడుచుకొని చనిపోయాడు. అక్కడికి యమభటులు శివభటులు వచ్చారు. యమదూతలు ఆ బ్రాహ్మణుని తీసుకొని వెళుతున్నారు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఎందుకు నన్ను ఇలా తీసుకువెళ్తున్నారు? నేను ఏ పాపం చేశాను? నేను అన్ని పూజలు శివనామాలు అన్నీ చేశాను. నన్నేమో యమదూతలు తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ అన్ని పాపాలు చేశారు. వాళ్ళనేమో శివదత్తులు తీసుకువెళ్తున్నారు ఎందుకని అడిగాడు. అప్పుడు శివదత్తులు, వీరు ఎంతో పాపాలు చేశారు. కానీ ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో దీపం వెలిగించారు కనుక వాళ్ళ పాపాలు పోయి పుణ్యాలు వచ్చాయి. వాళ్ళని చంపడం వలన ఈ కారణం చేత నీ పుణ్యాలు అన్నీ పోయి పాపాలు వచ్చాయి. అందుకే వీళ్ళని శివదూతలు తీసుకువెళ్తున్నారు. మిమ్మల్ని ఏమారు. అప్పుడు రాజకుమారుడు, కార్తీక మాసం గొప్పదైతే, పౌర్ణమి గొప్పదైతే, సోమవారం గొప్పదైతే, దీపం గొప్పదైతే, మాతోటి మరణించిన బ్రాహ్మణుడు కూడా కైలాసం ఇవ్వాల తప్పదు అని రాజకుమారుడు వాదించడం మొదలుపెట్టాడు. ఈ మాటల సందర్భంలో తనకు ఏమి తెలిసిందంటే, తాను తన ప్రియురాలు చేసిన ఒత్తి ఆముదం పుణ్యం తాను ఉంచుకొని దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణునికి ధారపోశారు. మాయాదత్తులు విడిచిపెట్టి బ్రాహ్మణుని వెళ్ళిపోయారు. అప్పుడు ముగ్గురు శివదత్తులు ఆ ముగ్గురిని కైలాసం తీసుకువెళ్ళారు. కాబట్టి ఏ విధంగానైనా కార్తీక మాసంలో శివాలయంలో విష్ణువాలయంలో కానీ తప్పకుండా దీపం వెలిగించాలి. కార్తీక పురాణం 2వ అధ్యాయం సమాప్తం.